హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో అందరికీ కూడా నా తరపు నుండి ఇంకా మా కుటుంబ సమేతంగా మీ అందరికీ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఉగాది అండ్ కొత్త సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఇంకొకసారి చెప్తున్నా, అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. సో నేనైతే మార్నింగ్ తొందరగా లేచేసి తలంటి స్నానం చేసేసి ఇంక ఇంటినంతా శుభ్రం చేసేసి ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసానన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంక ఇవాళ అమావాస్య కావడం వల్ల ఇవాళ అంటే మామూలుగా గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో ఇంటికైతే దిష్టి తీసేయాలండి. అప్పుడే మనకు ఎన్ని రోజులు ఉన్న నరదృష్టి అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ ఈ పండుగ స్పెషల్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి చాలా స్పెషల్ అని చెప్పాలి. అండ్ మన తెలుగు వాళ్ళనే కాదండి, కర్ణాటక వాళ్ళు, ఇంకా తమిళనాడు వాళ్ళు, అలాగే మహారాష్ట్ర వాళ్ళు కూడా చాలా స్పెషల్గా చేసుకుంటారంట ఈ పండుగను. సో అంత స్పెషల్ ఈ పండుగ. కొత్త సంవత్సరం వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. అండ్ మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? బాగా ఎంజాయ్ చేశారండి. సో చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా అయితే పూజ మొత్తాన్ని కూడా ముగించేసాను అనమాట. ఇంకా తర్వాత ఇంక ఈ స్పెషల్ ఏంటంటే, ఈ పండగకి మనం వేపాకు, బెల్లం, అలాగే ఉగాది పచ్చడి కంపల్సరీ చేయాలండి. సో నేనైతే వేపాకు, బెల్లం అయితే పెట్టేశాను, కానీ ఉగాది పచ్చడి చేయడం అనేది కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఎలాగైతే నేను ఉగాది పచ్చడి అయితే చేసేసానండి, చూపిస్తాను అది కూడా. అండ్ చూడండి, ఈ విధంగా పూజ మొత్తాన్ని కూడా చేసేసి ఇలా గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీసి ఇక్కడైతే గుమ్మం దగ్గర పెట్టేస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే పూజ చేసేసాను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. సో ఇంకా స్పెషల్ ఫుడ్స్ ఏం అంటే లెమన్ రైస్, అలాగే పులిహోర, ఇంకా పప్పుచారు, అన్నం, వడ, తర్వాత బొబ్బట్టు చెప్పాను కదా. స్పెషల్లీ ఉగాది పచ్చడి అయితే తప్పకుండా చేయాలండి ఈ పండగకి. సో చూడండి, ఎలాగో నేనైతే చేసేసాను. కొంచెం లేట్ అయినా కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను దేవుడికి నైవేద్యం అయితే. అండ్ చూడండి, బెల్లం వేపాకు కంపల్సరీ తినాలండి. ఓకే అండి, బాయ్.